హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే ఊరు వెళ్ళాలండి. ఇంకా మొన్నటి నుండి పోస్ట్ పోన్ అవుతూనే ఉందన్నమాట. ఇంకా ఇవాళ అయితే ఫిక్స్ అయిపోయాను గట్టిగా వెళ్ళాలని చెప్పేసి. ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నానండి మార్నింగే. ఇవాళ 3 రోజెస్తో నార్మల్గా తాగేది, కాకపోతే ఈరోజు బ్రూతో తాగుతున్నానండి. ఇంకా ఇలా చేసుకొని తాగడం ఫస్ట్ టైము. ఇలా చేసుకొని ఎక్కువగా నా చెల్లి తాగుతూ ఉంటుంది. ఇంకా ఈ కప్ వచ్చేసరికి నా ఫ్రెండ్ అండి, అంటే ఇంటర్లో సంగవేనేసి ఒక అమ్మాయి అయితే గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఇది ఎందుకు అంటే ఇంకా లాస్ట్ డే కాలేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే మేము నలుగురం అనమాట ఫ్రెండ్స్. మేము నలుగురు అంటే నేను ముగ్గురికి ఇస్తాను, ఇంకా ముగ్గురు కలిసి ఒక్కొక్కటి నాకు ఇస్తారు. అట్లా మేమైతే గిఫ్ట్స్ పంచుకున్నామన్నమాట. అందులో ఇదొకటి. ఇంకా నాకైతే కప్పు బాగా నచ్చేసిందండి. అప్పటి నుంచి ఇంటర్ అయిపోయినప్పటి నుంచి ఈ కప్ అయితే అలానే ఉందన్నమాట. ఈ కప్లో ఇంతవరకు నేను కూడా టీ కానీ పాలు కానీ ఏమీ తాగలేదండి. ఫస్ట్ టైం మా హస్బెండ్ తాగారు. మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటికీను మా హస్బెండే తాగుతున్నారు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా కాఫీ టీ పాలు ఇలాంటి ఏది కావాలన్నా సరే అందులోనే పోసిస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కప్పు మా అయింది అనమాట. ఇంకా అలా అది అలానే ఉందన్నమాట. ఇంకా మా చింటూని బిట్టుని అయితే రెడీ చేసేసానండి మార్నింగే. మా అమ్మ అయితే పాయసం చేసిందనమాట, మేము ఊరు వెళ్తున్నామని చెప్పేసి. ఇంకా దాన్ని అయితే తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కాకపోతే కొంచెం చక్కెర తక్కువ. ఎందుకు అంటే చక్కెర మా అమ్మ ఎక్కువ వేయదండి, ఎందుకో తెలియదు. కానీ టీలోకి కానీ ఇలా పాయసంలోకి కానీ ఎక్కువ వేయదు, మీడియంగా వేస్తుంది. నాకేంటంటే నేను ఎక్కువ తీపి తింటాను కదా, కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే పాయసాన్ని అయితే తినేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా నార్మల్గా అయితే నేను స్నానం చేసుకొని ఆ తర్వాత చింటూ బిట్టుకి రెడీ చేసేసి నేను ఆ తర్వాత లాస్ట్లో రెడీ అవుతాను అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్నే డ్రెస్ అయితే వేసుకునేసానండి, ఎందుకంటే మార్నింగే వెళ్ళిపోదాం అన్నారు కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్నే డ్రెస్ అయితే వేసుకునేసి ఆ తర్వాత చింటూ బిట్టుకి అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ పోదామని చెప్పిన వాళ్ళు నిజంగా 4 ఆ మధ్య అయిందనమాట. ఇంకా హితీకి అయితే మా అమ్మ పాయసం అయితే ఇచ్చిందండి. ఇంకా పాయసం అయితే బాక్స్లోకి వేసి తీసుకెళ్తున్నాను. ఇంకా ఇవాళ అయితే ఇన్ని రోజులు అంగన్వాడీలో గుడ్లు అయితే ఇవ్వలేదన్నమాట, పాలు పిండి అయితే ఇచ్చారండి. కాకపోతే ఇవాళ వెళ్తున్నాము అనేమో కానీ తెలియదు, కానీ ఇవాళే ఇచ్చారనమాట గుడ్లు. ఇంకా వీటిని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. చింటూ బిట్టు చూస్తున్నారు కదా, అసలు నిజంగా ఏది మనం చేసే అందులోకైతే అన్నిటిలోకి చేపెడతా ఉంటారనమాట. అన్నిట్లోకి చేయి పెడితే బాగానే ఉంటుంది కదా, ఈ గుడ్లు పగిలినాయనుకో ఆ స్మెల్ భరించలేమండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనైతే తీసేసి అదైతే కార్లో పెట్టేస్తున్నాను. నార్మల్గా కార్కి సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్లో బ్యాగ్ వచ్చి ఉంటుందండి, అక్కడైతే పెట్టేవాళ్ళం అనమాట పగిలిపోకుండా. కానీ మా హస్బెండ్ ఏమో ఇవాళ 2 ట్రేలు అయితే ఉన్నాయి కదా, ఇంకా వాటిని రెండింటిని కట్టేసి డిక్కీలోనే పెట్టేసేయి అని చెప్పారనమాట, కదలకుండా ఉంటాయని. సేమ్ అలానే చేశానండి, గుడ్లు అయితే పగలలేదు, అలానే ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే వెళ్తున్నామని చెప్పేసి మా అమ్మ అయితే చింటూ బిట్టుకి డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. ఇంకా చింటూ బిట్టుతో చాలా అఫెక్షన్ ఉందన్నమాట ఇన్ని రోజులకి. అంటే మేమేంటంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం వెళ్ళరనమాట, మా అమ్మ దగ్గర మా అవ్వ దగ్గర అలా వెళ్ళరనమాట. ఒక 2 డేస్ తర్వాత నెమ్మదిగా అలవాటు అవుతూ ఉంటారండి. ఇంకా బాగా క్లోజ్ అయిపోయే టైంకి మేమైతే వచ్చేస్తామన్నమాట. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇలానే జరుగుతుందనమాట. అందుకే చింటూ బిట్టు వెళ్ళినప్పుడల్లా మారం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళక. అంటే ఏంటంటే మనం అక్కడే ఉంటే కొన్ని రోజులు కానీ వాళ్ళు బాగా గుర్తుపట్టేస్తారండి. ఇప్పుడు మా అత్తమ్మని ఎలా నమ్మారో అలా నమ్మేస్తారనమాట. ఇంకా గుర్తుపట్టే టైంలో మేము తీసుకొచ్చేస్తాం కదా, ఇంకా అక్కడ గుర్తుపట్టకుండా అయిపోతారు. ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే చెప్తున్నారనమాట బాయ్ చెప్పేసి చింటూ బిట్టుకి ఇద్దరికీను. ఇంకా మా హితం ఉంటే బాగుండేది, నాకెందుకో తెలియదండి ఇవాళ నేను ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అని చెప్పే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎందుకు అంటే హితం ఉంటే హితం ఒకరిని నేను ఒకరిని అయితే చూసుకుంటాను,
ఇంకా ఎందుకో తెలియదు కానీ నాకు తోడు హితం అనమాట అమ్మాయిల్లో. ఇంకా వీళ్ళెంతైనా మగపిల్లలు డాడీ పార్టీనే కదండి. ఇంకా హితం ఉంటే నాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది అనమాట. ఎందుకో తెలియదు, నాకు అలా అనిపించింది ఈరోజు. ఇంకా మా సారా కూడా అక్కడికే వచ్చింది. ఇంకా పిల్లలందరూ మాకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసారండి. నాకైతే మరీ అంతేం బాధ కాలేదు, కానీ అంటే మా అమ్మ నాన్న మీద ఉన్న ఒక ప్రేమ కాస్త పిల్లల మీద షిఫ్ట్ అయిపోయిందనమాట ఈ మధ్య. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడూ ఊరికి వెళ్ళాలని చెప్పేసిన ముందైతే కొంచెం బాధపడుతూ ఉంటానండి. కాకపోతే ఇప్పుడు మరీ ఏమంతగా బాధ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే పిల్లల్ని చూసుకునే ప్రాసెస్లో వాళ్ళతోటే టైం అంతా సరిపోతుంది కదా, ఇంకా బాధపడడానికి టైమే ఉండదండి. అందుకోసం అని చెప్పేస్తే నాకు అంతగా బాధ కాలేదు. కానీ మేము వచ్చేసిన తర్వాత మా అమ్మ అయితే ఖచ్చితంగా ఏడ్చుంటుంది. ఇంకా అంటే మనం ఉన్నప్పుడు అంత ప్రేమ అయితే చూపిదు, కానీ మనం వచ్చేసిన తర్వాత ఆమెకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఇంకా అలానే మా పూజ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఉన్నాం, కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఎవరూ లేరు కదండి. కొంచెం బోర్ కూడా కొట్టింటుంది. అలానే పిల్లలు సడన్గా వెళ్ళిపోయారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింటుంది. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. నేనైతే అనుకున్నాను బ్యాక్ సీట్లో అయితే కూర్చొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే నేను ఒక్కరిని నువ్వు ఒక్కరిని హ్యాండిల్ చేసుకుని వెళ్దామని చెప్పేసి అయితే ఇద్దరు చెరొకరిని తీసుకొని అయితే వస్తున్నామండి. ఇంకా దారి మధ్యలో ఏదైనా గలాట్ చేస్తారా అనేది చూడాలి. నార్మల్గా చింటూ బిట్టు ఇప్పటి వరకు నేను ఒక్కతే వెళ్తే మాత్రం నిజంగా పడుకునిందే లేదు. పడుకుంటే అన్నా ఒకరిని హ్యాండిల్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ పడుకునిందే లేదు. కాకపోతే ఈ జర్నీలో పడుకునేసాడండి చింటూ. బిట్టుకు కూడా నిద్ర వచ్చింది, కానీ బిట్టు అయితే అస్సలకే పడుకోలేదనమాట. ఇంకా పడుకోపోగా వామిట్లు అయితే చేసుకున్నాడు. ఎందుకనేది చెప్తాను. ఇంకా చింటూ చూస్తున్నాడు కదా ఎలా పడుకున్నాడో. చింటూ పడుకోవడం కొంచెం ప్లస్ అయిందండి, లేకపోతే ఇద్దరిని నేనే హ్యాండిల్ చేసేదాన్నేమో. అసలు అవ్వని పని అనమాట అది మాత్రం. ఇంకా మేమైతే ముల్బాగ్కి రీచ్ అయిపోయామండి. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఏదైనా తీసుకొని వెళ్దామని చెప్పేసి స్నాక్స్ కానీ మేము ఎప్పుడైనా సరే ఇలా అంటే ఫ్రెష్గా చేసిన దగ్గరికే వెళ్ళి తీసుకుంటామన్నమాట. అప్పుడే చేస్తూ ఉంటారు. ఇదైతే చాలా బాగుంటాయండి, టేస్ట్ బాగుంటాయి, అలానే హెల్త్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. ఇంకా అక్కడ నుండి మేమైతే ఫుడ్ తినడానికైతే వెళ్ళామండి. ఇంక ఇక్కడైతే మేము నిజంగా పిల్లల్ని తీసుకొని పిల్లలు పుట్టకముందు ఒక లైఫ్, పుట్టిన తర్వాత ఒక లైఫ్ అనమాట. నిజంగా ఈరోజైతే నిజంగా చుక్కలు చూపించేశారండి చింటూ బిట్టు మాత్రం. నిజంగా హితి ఉన్నింటన్నా కొంచెం పర్లేదు అట్లా ఇట్లా. నేను హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు అనుకుంటూ ఉన్నాను అనమాట, హితి ఉంటే నిజంగా కొంచెం గందరగోళం చేసేస్తుంది అనేసి. కాకపోతే నిజంగా హితినే బెటర్ అనిపించిందండి ఇవాళ. చింటూ బిట్టు మాత్రం చుక్కలు నక్షత్రాలు అన్నీ చూపించేశారు. ఇంకా చింటూకి బిట్టుకి అయితే ఫుడ్ అయితే తినిపించేసాము. మేము కూడా తినేసామండి. చూపిస్తాను ఏం ఆర్డర్ చేసుకున్నామా అని చెప్పేసి. ఇంకా మేమైతే లాలీపాప్స్ అలానే కుష్కా అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నేనైతే పరాటా చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకా సడన్గా మా వారైతే కుష్కా చెప్పేశారు. ఇంకా సర్లే అని చెప్పేసి కుష్కా అయితే తినేసామండి. ఇంకా మేమైతే వచ్చేసాం. నేను బిట్టు అయితే ఫస్ట్నే వచ్చేసాము. ఇంకా వీళ్ళిద్దరే అక్కడ ఉన్నారనమాట, తండ్రి కొడుకులు ఇద్దరు. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, వచ్చి రాగానే వాళ్ళ నాన్నమ్మ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా మిస్ అయిందనమాట బిట్టుని. చింటూని కూడా లేండి, కాకపోతే బిట్టు మీద ఎక్కువ ఇష్టం కాబట్టి బిట్టుని ఎత్తుకొని ఉంది. ఇంకా బిట్టు కూడా ఫస్ట్ అయితే చూసి చూడనట్టున్నాడు. చింటూనే కొంచెం రియాక్షన్ ఇచ్చాడండి ఫస్ట్లో మాట్లాడివ్వంగానే. ఆ తర్వాత బిట్టుకి గుర్తుపట్టాడనమాట. పోయి కూడా ఒక 1 వీక్ పైన అయిపోయింది కదా. ఇంకా చింటూనొక్కరు బిట్టునొక్కరు అయితే ఎత్తుకున్నారనమాట. ఇంకా హితం చూస్తున్నారు కదా, బాగా ఇదైపోయిందనమాట. నా దగ్గరికి అసలే రాలేదు, అడుక్కుంటే తప్ప రాలేదనమాట. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి నా దగ్గరికి రాను అని చెప్పేసి మారం చేసిందనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నా దగ్గరికి రా అంటే నా దగ్గరకు రాకుండా వాళ్ళ డాడీ దగ్గరికి మాత్రమే వెళ్ళింది. ఇంకెలాగోలా బతిమిలాడి నేనైతే తీసుకున్నాను అనమాట. ఇంకా వస్తూ దారిలో అయితే కాల్ చేశారండి, ఎక్కడ వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. పలానా చోట వస్తున్నాము అని చెప్తే ఇంకా బయటే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అవ్వ మనమరాళ్ళు ఇద్దరు. ఇంకా వచ్చి రాగానే నా దగ్గరికి అయితే రాలేదు కదా, కాసేపు బ్రతిమిలాడి అంటే నా దగ్గరికి తీసుకున్నాను అనమాట. ఇంకా చింటూ బిట్టుకి వాళ్ళ అక్కని చూడంగానే ఎక్కడ లేని హ్యాపీ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి హితంతోటి కాసేపు మాట్లాడదామని చెప్పేసి నేనైతే చాలా మిస్ అయ్యానండి హితిని.
ఫీవర్ రాకుండా ఉంటే నిజంగా హితం కూడా నా దగ్గరే ఉండేదన్నమాట. నాకేంటంటే నేను ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉండాలి అని చెప్పేసి కొంచెం ఇష్టం అనమాట. ఇంకా హితిని ఈ మధ్య అసలే పట్టించుకోలేను చింటూ బిట్టు వల్ల. చాలా ట్రై చేస్తున్నానండి చింటూ బిట్టుని కొంచెం పక్కన పెట్టి హితిని చూసుకుందామని చెప్పేసి. కాకపోతే ఎందుకో నిజంగా కుదరదనమాట. ఎంత ట్రై చేసినా ఇంకైనా సరే వాళ్ళిద్దరిని కొంచెం పక్కన పెట్టి హితిని చూసుకోవాలి. ఇంకా స్కూల్కి నేనైతే ఇక్కడ అడుగుతున్నాను, స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పేసి. స్కూల్కి అయితే వెళ్ళట్లేదంట. అంటే వాళ్ళ మేడం కూడా చెప్పింది, లేదు స్కూల్కి అయితే రావట్లేదు అని చెప్పేసి. ఇంకా ఆమె అడిగితే నాకు ఫీవర్ ఉంది, ఇంకా నాకు తగ్గలేదు అని చెప్పేసి చెప్తుందంట. ఇంకా అలానే తాయిత్ అయితే కట్టించుకొని వద్దామని చెప్పేసి మెయిన్గా అయితే తోడుకొచ్చింది. ఇంకా తాయిత్ కూడా కట్టించలేదంట. ఇంకా ఫీవర్ అయితే తగ్గిపోయింది, అది చాలండి. ఇంకా ఇలా అయితే కాసేపు అయితే మాట్లాడుకున్నాం. ఇంకా చింటూ బిట్టు అయితే ఆడుకుంటున్నారండి. ఇంకా నేనైతే బీరువాకి తాళం వేసి వచ్చాను. ఇంకా బట్టలు అయితే ఇలానే పెట్టేశారు. ఇంక వీటిని అయితే మర్చిపెట్టేసుకోవాలి. ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయామండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.